చర్చ్ ఆఫ్ క్రైస్త్, క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఇదొక దుర్బోధ. ఆత్మవరాలు ఆగిపోయాయని వీరంటారు. గత వీడియోలో 4 విషయాలు మనం చూసాం. 5వదిగా త్రోఫీము రోగిగా ఉన్నప్పుడు పౌలు అతన్ని మిలేతులో విడిచిపెట్టాడు. తిమోతి కడుపులో జబ్బు నిమిత్తం ద్రాక్షరసం త్రాగమని పౌలు సలహా ఇచ్చాడు. వీటిని బట్టి చూస్తే అప్పటికే ఆత్మవరాలు ఆగిపోయాయని వీరంటారు. దేవుడు స్వస్థత వరం ఇచ్చింది క్రైస్తవులు ఆరోగ్యంగా బ్రతకడానికి కాదు. దేవుడిచ్చిన ఏ వరాన్నైనా తమకి నచ్చినట్లు వినియోగించే స్వాతంత్ర్యం దేవుడు ఎవరికి ఇవ్వడు. ఈ 2 విషయాలు తెలియక ఆత్మవిరోధులు ఆవేశపడుతుంటారు. క్రైస్తవుల్ని దేవుడు వరం ద్వారా స్వస్థపరచవచ్చు, స్వస్థపరచకపోవచ్చు. ఎపఫ్రోదితు రోగిగా ఉన్నప్పుడు స్వస్థత పొందుకున్నాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25 నుండి 30 వచనాల్లో మనం చూస్తాము. త్రోఫీము అప్పటికి పొందుకోలేదు, తర్వాత పొందుకుని ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇవన్నీ దేవుడు తన చిత్త ప్రకారం చేస్తాడు. ఏ మనుషుని అధికారంతోనూ ఇవి జరగవు అని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు చెప్తున్నాయి. 6వదిగా మరణకరమైంది త్రాగినా చనిపోరు అని రాయబడింది కాబట్టి వరాలు ఉన్నాయి అనేవారు విషం త్రాగుతారా అని వీరు ఛాలెంజ్ చేస్తారు. ఆత్మే లేని వారికి ఏమీ ఎరుగక ఉప్పొంగడం మాత్రమే తెలుస్తుంది అనడానికి ఈ ఛాలెంజ్ ఒక రుజువు. ప్రభు ఈ విషయం వరాలు గలవారి కోసం చెప్పలేదు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, దెయ్యాలు వెళ్ళగొడతారు అని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఉంది. ఇవి నమ్మిన వారిలో అవసరాన్ని బట్టి జరిగే సూచక్రియలు. ఈ ఛాలెంజ్ చేసేవారు క్రీస్తును నమ్మేవారు కాదా? సంగమా జాగ్రత్త, ఖచ్చితంగా ఇదొక దుర్బోధ. ఈ దుర్బోధలో పడి నీవు మోసపోకు. వీరి గురించిన మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం.